తమలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపైన దాడి జరిగినట్లు భావించేలా పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా కుదుర్చుకున్న నాటో తరహా ఇస్లామిక్ దేశాల ఒప్పందం అంతరార్థమేంటి? ఇదే ఇప్పుడు పశ్చిమాసియా, దక్షిణాసియాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. మక్కా సమిష్టి రక్షణ ఒప్పందంతో అవి ఏర్పాటు చేసుకున్న నూతన వేదికను కొందరు సున్నీ కూటమిగా అభివర్ణిస్తున్నారు. అణ్వస్త్ర వ్యాప్తికి ఇది దారితీసే ముప్పుందని హెచ్చరిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా భారత్ను సమర్థంగా ఎదుర్కొనేలా తమ పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు ఈ త్రైపాక్షిక ఒప్పందాన్ని పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వినియోగించుకోవచ్చన్న వాదనలు ఉన్నాయి. మక్కా ఒప్పందం భద్రతగా, శత్రువుల్ని భయపట్టేందుక? ప్రపంచానికి పెను ప్రమాదకారిగా పాక్ ఇస్లామిక్ రక్షణ కూటమి ఒప్పందం ఏం చెబుతుంది? తుర్కియో, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన త్రైపాక్షిక రక్షణ ఒప్పందం పశ్చిమాసియా, దక్షిణాసియా భద్రతా సమీకరణాలలో అత్యంత కీలకమైన వ్యూహాత్మక పరిణామం. తమలో ఏ ఒక్క దేశంపైనా దాడి జరిగినా మూడింటిపైన దాడి జరిగినట్లు భావించేలా పాకిస్తాన్, తుర్కియో, సౌదీ అరేబియా కుదుర్చుకున్న నాటో తరహా ఇస్లామిక్ దేశాల ఒప్పందం. తుర్కియో నాటో సభ్యదేశం. సైనిక పరంగా, పారిశ్రామికంగా అది బలంగానే ఉంది. దౌత్యపరంగానూ ప్రభావవంతమైన దేశమే. అలాగే సౌదీ ఆర్థిక వనరులు పుష్కలం. ముస్లింలు అత్యంత పవిత్రమైనవిగా భావించే పలు ప్రార్థనా స్థలాలు సౌదీ ఆధీనంలోనే ఉన్నాయి. ఇటు ఇస్లామిక్ దేశాల్లో అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది పాకిస్తాన్. అణ్వస్త్రాలు ఉండటం పాకిస్తాన్ కు ప్రధానమైన బలం. ఈ మూడు దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా తమవైన లెక్కలు వేసుకొని మక్కా ఒప్పందంతో ఏకమవడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇవి తమ ఒప్పందాన్ని మక్కాలో ఉంచడం ద్వారా మతపరమైన కోణాన్ని జోడించే ప్రయత్నం చేస్తున్నాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఈజిప్ట్, కువైట్, బహ్రైన్, ఖతార్ వంటి సున్నీ మెజారిటీ ఉన్న దేశాలను కలుపుకోవడం ద్వారా కూటమిని విస్తరించే అవకాశాలు లేకపోలేదు. యెమెన్లో హౌతీలకు, లెబనాన్లో హెజ్బొల్లాలకు, గాజాలో హమాస్కు, ఇరాక్లో మిలీషియాలకు ఇరాన్ మద్దతిస్తూ వస్తుంది. అయితే ఇరాన్ను నిలువరించేందుకు పలు దేశాలు ముందు ముందు కూటమిగా రూపాంతరం చెందుతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. మరి ఒప్పంద పత్రాల్లో ఎలా ఉన్నా నిజంగా అవసరం వచ్చినప్పుడు ఇప్పుడున్న ఈ మూడు ఇస్లామిక్ దేశాలు పరస్పరం ఎలా సహకరించుకుంటాయి అనే దానిపైనే కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఒకటి, భారతదేశం అయితే పట్టించుకోకుండా ఉండాల్సిన పని కాదు, ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాను ఆటమిక్ పవర్ ఉన్నటువంటి దేశం. టర్కీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్ట్ చేస్తున్నటువంటి దేశం. టాప్ 5 కంట్రీస్లో టర్కీ కూడా ఉంది. అట్లాగే సౌదీ అరేబియా టాప్ 5 కంట్రీస్లో ఆయిల్ రిజర్వ్స్ కలిగి ఉన్నటువంటి దేశం. కాబట్టి ఈ మూడు దేశాల మధ్య ఒప్పందం కుదరటం అనేటువంటిది పాకిస్తాన్కు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సౌదీ అరేబియా ఇరాన్ను కానీ, లాంగ్ రన్లో ఇజ్రాయెల్ నుంచి కానీ రక్షణ కొరకు తను డిఫెన్స్ సెక్యూరిటీ పెంచుకోవాలి, దాంట్లో స్వయం సమృద్ధి సాధించాలి అనేటువంటి కాంక్ష ఎప్పటి నుంచో సౌదీ అరేబియా కోరుతా ఉన్నది. ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ సహకరిస్తే దాని అవకాశం లేదా దాని కోరిక నెరవేరుతుంది అనేటువంటిది సౌదీ అరేబియా అటువంటి ఉద్దేశం. తుర్కియో దగ్గరున్న అత్యాధునిక డ్రోన్, మిసైల్ సాంకేతికత, సౌదీ అరేబియా వద్ద ఉన్న భారీ ఆర్థిక నిధులు ఇవన్నీ పాకిస్తాన్ కు దౌత్యపరంగా ఎంతో ఉపయోగపడే అంశాలు. పాక్ వద్ద ఉన్న భారీ సైనిక సామర్థ్యం కారణంగా భవిష్యత్తులో ఈ మూడు దేశాలు ఉమ్మడిగా ఆయుధాలు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తుర్కియో ఖాన్ పేరుతో 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టును చేపట్టింది. దీని అభివృద్ధికి మక్కా ఒప్పందం బలం చేకూర్చుతుంది. ఇస్లామిక్ దేశాల నాటో తరహా మక్కా రక్షణ ఒప్పందం ప్రపంచానికి ఒక ఎలర్ట్ లాంటిదనేది నిపుణులు చెబుతున్న మాట. పాకిస్తాన్కు తుర్కీ నుంచి లభించే అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, సౌదీ నిధుల వల్ల దక్షిణాసియాలో రక్షణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో భారత్ తన ఎయిర్ డిఫెన్స్, డ్రోన్ విధ్వంసక వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. మక్కా ఒప్పందాన్ని భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది.
ఇప్పటికే దీనిపై సౌదీకి తన అభ్యంతరాలను అనుమానాలను తెలియజేసింది. అయితే ఇది ఢిల్లీకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి కాదని రియాద్ తేల్చి చెప్పింది. అయినా ఈ ఒప్పందాన్ని భారత్ మాత్రమే కాదు, అమెరికా సహా పలు అగ్రదేశాలు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ఇస్లామిక్ నాటో రక్షణ ఒప్పందం ప్రపంచాన్ని అలర్ట్ చేస్తుందా? మక్కా ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న భారత్, అమెరికా. భారత్ తన రక్షణ వ్యవస్థల్ని మరింత పటిష్టం చేసుకోనుందా? మక్కా ఒప్పందానికి చైనా సహకరించే ఛాన్స్ ఉందా? పాక్, తుర్కియో, సౌదీ దేశాల రక్షణపై మక్కా ఒప్పందంలో పలు కీలక అంశాలున్నాయి. ఇందులో ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, సైబర్ భద్రత, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, సైబర్ దాడుల నియంత్రణ, ఎర్ర సముద్రం, అరేబియా మహాసముద్రం మార్గాల రక్షణ, 3 దేశాల నిఘా వ్యవస్థలు ఒకరికొకరు రియల్ టైం సమాచారాన్ని పంచుకోవడం లాంటి అంశాలున్నాయి. ఈ 3 దేశాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాల మధ్య పరస్పర సహకారాన్ని పెంచడానికి క్రమం తప్పకుండా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి. సైనికులకు, కమాండర్లకు పరస్పర శిక్షణా కేంద్రాల్లో అవగాహన, శిక్షణ కల్పించుకుంటాయి. అలాగే అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలుపై ఉన్న విపరీతమైన ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవడం ఈ ఒప్పందంలో మరో కీలకమైన అంశం. ఆంక్షలు లేదా దౌత్యపరమైన ఒత్తిళ్లు ఎదురైనప్పుడు స్వతంత్రంగా ఆయుధ సరఫరాను కొనసాగించగల స్వయం సమృద్ధిని, డిఫెన్స్ ఎకోసిస్టమ్ను నిర్మించడం కోసం ఈ 3 దేశాలు కృషి చేస్తాయి. తుర్కియో, పాకిస్తాన్లకు చెందిన రక్షణ ఉత్పత్తి సంస్థల్లో సౌదీ అరేబియా భారీగా నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు సైనిక పరంగా, ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. ఈ ఒప్పందం పశ్చిమాసియాలో ఒక శక్తివంతమైన రక్షణ కూటమి ఆవిర్భావానికి దారితీసే అవకాశముంది అన్నది విశ్లేషకుల అంచనా. పాకిస్తాన్, తుర్కియోలు చైనా సాంకేతికతపై ఆధారపడుతున్నాయి. ఈ కూటమితో చైనా టెక్నాలజీ పశ్చిమాసియా రక్షణ వ్యవస్థల్లోకి పరోక్షంగా ప్రవేశించే అవకాశం ఉంది. ఇది అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఈ కొత్త కూటమిని ఎదుర్కోవడానికి భారత్, అమెరికా తన రక్షణ, సాంకేతిక సహకారాన్ని మరింత వేగవంతం చేయాల్సి ఉంటుంది. అమెరికా, భారత్, యుఏఈ, ఇజ్రాయెల్తో కూడిన I2U2 కూటమి ద్వారా పశ్చిమాసియాలో సౌదీ, తుర్కియో ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. భారత్ తన యాంటీ డ్రోన్ టెక్నాలజీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, నావిగేషన్ వ్యవస్థలను సరిహద్దుల్లో మరింత ముమ్మరంగా మోహరించాల్సి ఉంటుంది. పాక్తో సైనిక ఘర్షణ తలెత్తితే మక్కా ఒప్పందం వల్ల దానికి అండగా సౌదీ, తుర్కియో ప్రత్యక్షంగా పోరాట రంగంలోకి దిగుతాయన్న ఆందోళన భారత్కు ప్రస్తుతానికి లేదు. పాక్కు ఆర్థిక వనరులు, అత్యాధునిక మిలిటరీ సాంకేతికతలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయన్న దానిపై ఇండియా ఫోకస్ పెడుతుంది. సాయుధ డ్రోన్లు, నావికాదళ వ్యవస్థలు, ఇతర రక్షణ సామాగ్రి ఎగుమతుల్లో తుర్కియో ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే చైనా మద్దతున్న పాక్, తుర్కియో చేయూత కూడా తోడైతే క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను అది గణనీయంగా పెంచుకునే ముప్పుంది. ఇది భారత్తో పాటు అమెరికా భద్రతా ప్రయోజనాలు, వ్యూహాత్మక సమీకరణాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. అమెరికాకు ఇది భద్రతాపరమైన ప్రత్యక్ష దాడి కాకపోయినప్పటికీ దాని గ్లోబల్ ఆధిపత్యానికి పెద్ద దెబ్బ. ఇది వాషింగ్టన్ వ్యూహాత్మక పట్టును బలహీనపరుస్తుంది. తుర్కియో నాటో కూటమితో సభ్యదేశం అయినప్పటికీ అమెరికా విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా స్వతంత్రంగా రక్షణ రంగాన్ని విస్తరించడం యుఎస్ కు ఓ రకంగా పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు 10 TV.